అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మీరంతా చాలా చాలా బాగోవాలి. పుకార్లు ఈ మధ్యన పుకార్లు చాలా ఎక్కువైపోయినాయి. అంటే లేని విషయాలు, లేనిపోని విషయాలు. ఇంకా అవతల వ్యక్తికి ఎంతొస్తే అంత అనివేయడము, పక్క వాళ్ళు నమ్మేయడము, ఇతరుల వ్యక్తుల మీద నిందలు వేసేయడం. ఇది చాలా ప్రమాదకరమైన విషయం, బాధాకరమైన విషయం. ఏంటంటే దొంగ వచ్చి ఆ ఇంట్లో దొంగతనం చేస్తే కొన్ని వస్తువులు పట్టుకువెళ్తాడు. కానీ ఒక వ్యక్తి మీద ఏసిన నిందలు కానీ, పుకార్లు కానీ మొత్తం క్యారెక్టరే పోయినందువల్ల ఆ వ్యక్తి అసలు ఉండాలా? పోవాలా? అన్న స్థితికి వచ్చేసే పరిస్థితులు ఈ మధ్య కాలంలో ఉన్నాయి. సో, మనందరం ఒక విషయం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అంటే మంచివాళ్ళు, గొప్పవాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి కాదు. ఎవరైనా పుకార్లు వేసి, నిందలు వేసి, లేనిపోయిన అపనిందలు వాళ్ళ మీద వేస్తా ఉండేవి. ఎదురు వ్యక్తుల మీద వేస్తా ఉంటే ఏమీ బాగోదు. అది వేస్తున్నప్పుడు బావుంటది కానీ, ఇనరల్‌గా స్పిరిచ్యువల్‌గా ఆలోచిస్తే ఎవరైతే ఇతరుల మీద లేనిపోయిన నిందలు వేశారో, ఆ వేసిన వ్యక్తులు కూడా చాలా నష్టాలుంటాయని గ్రహించుకోవాలి. ఎందుకంటే, మన యద్భావం తద్భవతి అంటారు. అంటే ఏది మాట్లాడితే అదే మనకు వెనక్కి తిరిగొస్తది. కనుక ఏ ఒక్క వ్యక్తిని క్యారెక్టర్ మీద మనము ఇది మచ్చ వేయకూడదు, బురద జల్లకూడదు. కానీ అందరూ మంచివాళ్ళే, అందరూ గొప్పవారే అనుకున్నట్టు, మనల్ని మన క్యారెక్టర్‌ని మనం ఎంత జాగ్రత్తగా అయితే కాపాడుకుని, మనం ఎవరు ఏమి అనకూడదని, ఎవరనంటే మనం ఎంత బాధపడిపోతాం ఆ విషయం మనకు కూడా తెలుస్తది కదా! అది అవతల వ్యక్తి కూడా అదే సఫర్ అవుతారనే విషయం తెలుసుకొని, మనం తెలిసి ఎవరి మీద కూడా పుకార్లు వేయకూడదు, నిందలు వేయకూడదు. అది హత్యతో సమానం. సో, ఈ విషయాన్ని గ్రహించుకుని మనమందరము చక్కగా మన ఆలోచనల్ని, మన తంగని, మన యొక్క వ్యక్తిత్వాన్ని మనం జాగ్రత్తగా ఉంచుకొని ఇతరులను కూడా జాగ్రత్తగా ప్రేమిద్దాం. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.